లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. మిథున రాశి. ఈ మిథున రాశి వారిని బటర్ఫ్లైస్ అంటాం. వీళ్ళకి చేంజ్ అనేటటువంటిది చాలా ఇష్టం అన్నమాట. మిథున రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయో, మిథున రాశి వారు ఎవరితో జీవిస్తారో, ఎటువంటి వాళ్ళని ఇష్టపడతారో, మరి వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయో, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. మరి ఈ యొక్క మిథున రాశి వారికి ఆ మైథునం అంటే ఒక స్త్రీ, ఒక కన్య, ఒక పురుషుడు ఉన్నటువంటి మిథున క్రియ అనేటటువంటిది ఈ యొక్క రాశికి సింబాలిక్గా ఉంటుంది. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి అధిపతి అయినటువంటి బుధుడు మరి నపుంసక గ్రహం. ఇది వీళ్ళకి పెద్ద ఇమోషన్స్ పెద్దగా ఉండవు వీళ్ళకి, కానీ వాళ్ళ కబుర్లు మాత్రం చూస్తే ఇంకా వీళ్ళు చాలా ప్రేమికుల్లాగా మాట్లాడతారు. వీళ్ళకి మిథున రాశి వారి స్త్రీలకి ఎక్కువ ప్రేమ వ్యవహారాలు ఉంటాయి వీళ్ళకి. అండ్ నమ్మాల్సిన వాళ్ళని నమ్మరు, నమ్మకూడని వాళ్ళని నమ్ముతారు. ఇది వీళ్ళ స్పెషాలిటీ. ఎవరైతే వీళ్ళని ప్రేమిస్తున్నారో, ఎవరైతే వీళ్ళని దగ్గరకు వస్తారో అటువంటి వాళ్ళని దూరం చేసుకొని ప్రేమించిన వాళ్ళని, కపటుల్ని వీళ్ళు ఇచ్చేస్తారు, నమ్ముతారు. అలాగే ప్రతి విషయంలో కూడా వాళ్ళకి మాకు తెలుసు అనేటటువంటి విధానంలో వీళ్ళు ఉంటారు. ఏదైనా చెప్పబోతుంటే మాకు తెలుసులే అంటారు. మిథున రాశి వారి కాళ్ళకేస్తే మెడకి, మెడకేస్తే కాలికి వేస్తారు. అవతల వాళ్ళ యొక్క మనము ఆ మంచితనాన్ని, అవతల వాళ్ళ యొక్క శక్తియుక్తుల్ని వీళ్ళు గ్రహిస్తారు, కానీ అన్నీ గ్రహించలేరు. ఎందుకంటే బుధుడు ఆ యొక్క కెపాసిటీ, ఆ లిమిట్స్ని బట్టి వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే మాటల విషయంలో అసలు వీళ్ళు చూడడానికి అంత అందంగా లేకపోయినప్పటికీ కూడా మాటల విషయంలో ఫోన్లో కనుక వింటే అవతలవాడు ఫ్లాట్ అయిపోతాడు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళని నమ్ముకొని ఎన్నో జీవితాలు సర్వనాశనం అయిపోయాయి అన్నమాట. మిథున రాశి అమ్మాయిలని చూసి ఆ మగవాళ్ళు పాపం కాలేజ్ డేస్లో వీళ్ళ యొక్క ట్రాప్లో పడిపోతారు. ఈ అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు అంటే, మిథున రాశి వాళ్ళకి ఆ అబ్బాయిని ప్రేమిస్తారు, తిరుగుతారు, వాళ్ళు తిరుగుతారు, బాగుంది. తిరిగిన తర్వాత ఏమడుగుతారు, మ్యారేజ్ చేసుకోమంటే మ్యారేజ్ మేము మా నాన్న చూసి చేసుకుంటున్నాం, నిన్ను చేసుకోమని నిర్మోహటంగా చెప్తారు. ఎందుకమ్మా అలాగా అని మనలాంటి వాళ్ళు పెద్ద మనుషులు ఎవరన్నా అడిగితే ఏమంటారు, ఏం పెట్టి పోషిస్తాడు, వాడి దగ్గర డబ్బులు లేవు, వీడు నల్లగా ఉన్నా వీడు నన్ను పోషిస్తాడు, వీడు సాఫ్ట్వేర్ వాడు కాబట్టి నేను ప్రేమించానని సమాధానాలు చెప్తారు వీళ్ళు. అంటే అంత సెల్ఫిష్గా ఉంటారు ఈ మిథున రాశి వాళ్ళు ఇంచుమించు. కాబట్టి మిథున రాశి మహిళలు కొంచెం చెప్పుడు మాటలు వినేటటువంటి ఆ యొక్క లక్షణం ఉంటుంది వీళ్ళకి. ఇతరులు చెప్పేది పుసుకుమని వినేసి వీళ్ళు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఎక్కువగా ఎలక్ట్రికల్ సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్స్, హెచ్ఆర్, ఐటీ రంగాలలో అండ్ ఈసీఈ ఇలాంటి కోర్సెస్ అన్నీ కూడా వీళ్ళు బాగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మిథున రాశి వారికి ఎంతసేపు కూడా మహిళలకి వీళ్ళకి ఎప్పుడు కూడా కబుర్లు చెబుతూ ఉండాలి. వీళ్ళ సోది వినలేక మనం చచ్చిపోతాం అన్నమాట. ఈ మిథున రాశి ఆడవాళ్ళతో ఎవరైనా కనుక స్నేహం చేస్తే వాళ్ళ చెవులు పుళ్ళు పడిపోతాయి. ఎందుకంటే వాళ్ళ కుటుంబం స్టోరీ చెప్పిందే చెప్తారు. మా భర్త ఇక్కడే బాత్రూంలో ఉన్నాడు, ఏదో అర్జెంట్ విషయం లాగా చెప్పుద్ది ఫోన్ చేసి. చెప్తా వాడు భర్త బయటకు వచ్చేసరికి మా ఆయన ఫోన్ చేస్తాడు, మీరు ఏం చెప్తారో చెప్పుకోండి, ఇంకా నేను ఎవరో తెలియదని చెప్పండి అని ఇరికిచ్చేస్తారనమాట వీళ్ళు. అంటే అసలు ఈ గొడవలన్నీ ఏంట్రా నాయన అని చెప్పి మిథున రాశి అంటేనే హడలిపోతారు. అయితే ఎక్కువ మంది మంచి ఉన్నత ఆఫీసర్లుగా ఉన్నటువంటి వాళ్ళ ఐఏఎస్ లాంటి క్యాడర్స్లో కూడా ఈ మిథున రాశి వాళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాలను బట్టి ఇలాంటి అఫైర్స్ అనేటటువంటివి ఉంటాయి అనుకోండి. కానీ ఈ మిథున రాశి వాళ్ళ కష్టజీవులే.
ఇంట్లో పని మొత్తం తోమిందే తోమడం, బిల్డింగ్ కడిగిందే నేలలు కడగడం, ఎముకలన్నీ కూడా అరగొట్టేసుకుంటారు. ప్రేమించాల్సిన వాళ్ళని ప్రేమించకుండా, ప్రేమించకూడనటువంటి వాళ్ళని ప్రేమించడంలో వీళ్ళ దిట్టలు. ఏదైనా సరే చేంజ్ వీళ్ళకి, ఈ మహిళలకు కావాలి. 10 రోజులు ఎవరితో అయినా సరే కనుక ఫ్రెండ్షిప్ చేసినట్లయితే వెంటనే మర్చిపోతారు వాళ్ళని. వెంటనే మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ని వీళ్ళు చూసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఎండలో కానీ వర్షాల్లో కానీ వీళ్ళని ఎక్కువ తిప్పితే ఎండ ఉంది నేను రానని ఇంట్లోనే కూర్చుంటారనమాట వీళ్ళు. మరి ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళ యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఉంటుంది. శుభమస్తు. రెమెడీస్. ఈ యొక్క రాశి వారికి మనం రావి చెట్టు చుట్టూ 21 రోజుల పాటు 108 ప్రదక్షిణాలు చొప్పున చేయాలి. నీళ్ళని రావి చెట్టు చుట్టూ నీళ్ళకు పొయ్యాలి. దూరంగా దీపాన్ని పెట్టండి. అగరత్తుల పొగ కూడా దూరాన్ని చూపించి దీపారాధన చేసిన తర్వాత అక్కడ ఆ రావి చెట్టు మొదల్లో కూర్చొని ఆ నీడలో జపం చేసుకోవాలి. ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో, ఓం నమఃశివాయ అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోవాలా. ఎన్ని మాలలు తిప్పాలా? మనము మాలకి 108 చొప్పున, మరి కనీసము ఒక 5 మాలలైనా తిప్పాలి. తర్వాత మరి పరమేశ్వరుడైనటువంటి ఈ యొక్క శివలింగానికి చక్కగా మీరు ప్రతి సోమవారము వెళ్ళి శివుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి, ఆ తర్వాత శివుడి పైన ఓం నమఃశివాయ అనేటటువంటి మహామంత్రంతో మీరు అభిషేకం చేయాలి. శుద్ధోదకం మామూలు నీళ్లతో. దీనికోసం ఎవరిని పంతులు గారుల కోసం వెతుక్కోక్కర్లేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలేమో అని భయం అక్కర్లేదు. మీకు మీరే నీళ్లు పోసుకోండి. మారేడాకు కనుక దొరికితే అది తీసుకెళ్ళి పరమేశ్వరుడి పైన పెట్టండి. అలాగే మూడవది, మీ గృహాలలో చిన్నమస్తాదేవి యొక్క హోమాన్ని మీరు చక్కగా చేసుకోండి. ఈ చిన్నమస్తా అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీరు చక్కగా వృద్ధిలోకి వస్తారు. ఏ పనులైతే అవ్వడం లేదండి, మాకు ధనాదాయం పెరగట్లేదండి అని బాధపడుతున్నారో, వివాహాలు కావడం లేదండి, చేతబళ్ళు చిల్లంగులు ఇవన్నీ కూడా ఉన్నాయండి, మరి ఇవన్నీ ఎలా అండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా డబ్బులు ఖర్చు అక్కర్లేకుండా ఈ యొక్క హోమంతో, ఈ యొక్క చిన్న చిన్న విధానాలతో మీరు చక్కగా ఈ యొక్క సమస్యల నుంచి మీరు బయటకు పడిపోవచ్చు. ఈ రాశి వాళ్ళు చక్కగా విష్ణు సహస్ర పారాయణ చేయండి. కుదరనటువంటి వాళ్ళు లలితా సహస్రన పారాయణ చేయండి. ఓం హ్రీంకారాసన గద్భిత నలసకాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం అంటూ ఈ అమ్మవారి యొక్క శ్లోకాన్ని మీరు 21 సార్లు మీరు జపించడము, ఆ తర్వాత చూసి రాయడము, లేకపోతే వచ్చేస్తే కనుక చూడకుండా రాయడము, ఇలా చేయాలి. అలాగే అమ్మవారి యొక్క శుక్రవారం వచ్చేసరికి అమ్మవారి యొక్క అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున పాయసానాన్ని మీరు వండి, పాయసాన్న ప్రియా త్వక్స్థాప శ్లోక భయంకరీ, పాయసాన్నాన్ని వండి అమ్మవారికి నివేదన చేయండి. స్నిగ్ధౌదన ప్రియా, ఆవునేయ వేయండి, ఆవునేయ వేసి అమ్మవారికి నివేదన చేయండి. అలాగే మనకి పువ్వులు, ఎర్రటి మందార పువ్వులు, మరి చక్కగా ఈ యొక్క రేఖమందారం, ఆ పువ్వుల్ని తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ ఆ పరమేశ్వరుడి పైన కానీ మీరు కనుక పెట్టినట్లయితే బ్రహ్మాండంగా మీరు మీ యొక్క సమస్యల నుంచి అన్నిటిని కూడా బయటపడతారు. మీ సమస్యలన్నీ కూడా మీకు తెలియకుండానే మీకు పరిష్కారం అవుతాయి. శుభమస్తు.